వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే అంశాల గురించి నేర్చుకుందాం. ఆమ్లాలు అనేటువంటివి సాధారణంగా రుచికి పుల్లగా ఉంటాయి. వీటినే మనం ఇంగ్లీష్లో యాసిడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ఆమ్లాలు అనేటువంటివి నీలి లిట్మస్ కాగితాన్ని అంటే బ్లూ లిట్మస్ కాగితాన్ని మనకు తెలుసు. ఈ లిట్మస్ పేపర్ను లైకేన్ అనేటువంటి థాలోఫైటా వర్గానికి చెందినటువంటి వృక్ష విభాగం నుంచి తయారు చేస్తారు. ఈ లిట్మస్ పేపర్ అనేటువంటిది ఆమ్లాలకి మరియు క్షారాలకి భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ నీలి లిట్మస్ కాగితాన్ని కనుక ఆమ్లంలో ముంచినట్లయితే ఈ నీలి లిట్మస్ కాగితం అనేటువంటిది ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా ఏదైనా ఒక ద్రావణం నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చినట్లయితే అటువంటి ద్రావణం అనేటువంటిది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉందనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే యాసిడ్ని మనము గుర్తించాలి అని అంటే ఈ బ్లూ లిట్మస్ పేపర్ని మనం వాడతాం. బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లో డిప్ చేస్తే అది రెడ్ కలర్లో కనుక మారినట్లయితే ఇచ్చినటువంటి ద్రావణం అనేటువంటిది ఆమ్లంగా మనం గుర్తించవచ్చు. ఇది ఆమ్లాలని గుర్తించేటువంటి విధానం. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి మార్చినట్లయితే దాన్ని మనం ఆమ్లమని పేర్కొనడం జరుగుతుంది. ఆమ్లాల యొక్క pH విలువలు అనేటువంటివి మనకు తెలుసు. pH అనేటువంటిది సొరెన్సన్ ప్రవేశపెట్టినటువంటి ఒక స్కేల్. దీన్ని ఆధారం చేసుకొని ఆమ్ల గుణాన్ని మరియు క్షార గుణాన్ని, ద్రావణాల యొక్క ఆమ్ల గుణాన్ని మరియు క్షార గుణాన్ని వివరించవచ్చును. ఆమ్లాల యొక్క pH విలువలు అనేటువంటివి 1 నుండి ఈ స్కేల్ పైన 1 నుండి 6 వరకు ఉంటాయి. అంటే pH స్కేల్ లోపల విలువలు అనేటువంటివి 1 నుండి 14 వరకు ఉంటాయి. 1 నుండి 6 కనుక విలువలు నమోదైనట్లయితే ఆ ద్రావణం యొక్క గుణాన్ని మనము ఆమ్ల గుణంగా వివరించవచ్చు. pH విలువలు అనేటువంటివి 1 నుండి 6 వరకు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఆమ్లాలు అనేటువంటివి అలోహ ఆక్సైడ్ల నుంచి ఏర్పడతాయి. అలోహ ఆక్సైడ్లు అంటే మనకి మూలకాలని మనం లోహాలు, అలోహాలుగా వర్గీకరిస్తాము. ఎప్పుడైతే అలోహాలు ఆక్సిజన్తో చర్య నొందుతాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనేటువంటిది ఒక అలోహము, అదేవిధంగా సల్ఫర్ అనేటువంటిది ఒక అలోహము. ఈ కార్బన్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్య నొందగా ఏర్పడేటువంటి ఆక్సైడ్నే మనము అలోహ ఆక్సైడ్ అంటాం. కార్బన్ అనేటువంటిది ఒక అలోహము. ఈ అలోహము ఆక్సిజన్తో చర్యనొందగా ఏర్పడేటువంటిది అలోహ ఆక్సైడ్. అదేవిధంగా సల్ఫర్ అనేటువంటిది ఒక అలోహము. ఈ సల్ఫర్ అనేటువంటిది నాన్ మెటల్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్యనొందగా మనకు వచ్చేటువంటిది సల్ఫర్ డయాక్సైడ్. ఈ విధంగా కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్లని మనం అలోహ ఆక్సైడ్లు అని అంటాము. ఈ అలోహ ఆక్సైడ్ల నుంచి మనకు ఆమ్లాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ అలోహ ఆక్సైడ్లు అనేటువంటివి వాటర్లో చర్యనొందుతాయో, ఈ అలోహ ఆక్సైడ్ అనేటువంటి ఎప్పుడైతే వాటర్లో చర్యనొందుతాయో అలోహ ఆక్సైడ్ అనేటువంటి వాటర్తో కలిసిపోయి ఈ రకంగా H2CO3 అనేటువంటి రసాయనాన్ని ఏర్పరుస్తుంది. ఈ H2CO3నే మనము కార్బోనిక్ యాసిడ్ అని అంటాం. కార్బోనిక్ యాసిడ్ అని అంటాం. ఈ విధంగా అలోహ ఆక్సైడ్ల నుంచి ఏర్పడేటివే ఆమ్లాలు. అలోహ ఆక్సైడ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే నీటితో చర్యనొందుతుందో మనకు H2CO3 అనేటువంటి రసాయన సమ్మేళనం ఏర్పడుతుంది. ఈ H2CO3నే కార్బోనిక్ యాసిడ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేటువంటిది ఒక ఆమ్లానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది వచ్చింది. సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ ఆక్సిజన్తో చర్యనొందగా మనకు వచ్చింది. H2Oతో చర్యనొందగా మనకి 2 రకాల యాసిడ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఒకటి H2SO3 కాగా మరొకటి H2SO4. H2SO3 కాగా మరొకటి H2SO4. ఈ విధంగా సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాటర్తో చర్యనొందగా H2SO3 లేదా H2SO4 అనేటువంటి రసాయనాలు ఏర్పడుతున్నాయి. చూడండి, ఇక్కడ H2SO3 పేరు సల్ఫ్యూరస్ యాసిడ్. H2SO3 పేరు సల్ఫ్యూరస్ యాసిడ్. ఈ పేర్లపైనే ఇంతకుముందు పోటీ పరీక్షలో ప్రశ్న అనేది రావడం జరిగింది కాబట్టి మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. H2SO3 పేరు అనేటువంటిది సల్ఫ్యూరస్ యాసిడ్ కాగా H2SO4 పేరు అనేటువంటిది H2SO3 ఏమో సల్ఫ్యూరస్ యాసిడ్, H2SO4 ఏమో సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ రకంగా H2SO4 ఉన్నట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అని, 3 ఉన్నట్లయితే సల్ఫ్యూరస్ యాసిడ్ అని
మనము పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి H2CO3 ఏదైతే ఉందో ఈ ఆమ్లానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా H2SO3 కూడా ఒక ఆమ్లానికి ఉదాహరణగా, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది మరో ఉదాహరణగా మనం ఇక్కడ ఆమ్లాలకి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఇక్కడ H2SO3 అనేటువంటిది సల్ఫ్యూరస్, H2SO4 అనేటువంటిది సల్ఫ్యూరిక్ యాసిడ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే వీటి ఆక్సీకరణ స్థితుల ఆధారంగా పేర్లను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, H2SO3 లోపల మనము సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితిని కనుగొనాలి అని అంటే మనకు సాధారణంగా ఇక్కడ రెండు హైడ్రోజన్ అణువులు అనేటువంటి రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి, ఒక సల్ఫర్ పరమాణువు ఉంది. ఈ సల్ఫర్ పరమాణు యొక్క ఆక్సీకరణ స్థితిని నేను కనుగొనబోతున్నాను కాబట్టి దీన్ని X అని అనుకుంటున్నాను. అదేవిధంగా 3 ఆక్సిజన్ పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా ఒక అణువులో ఉన్నటువంటి పరమాణువుల యొక్క ఆక్సీకరణ స్థితుల యొక్క మొత్తం అనేటువంటిది 0కు సమానంగా ఉంటుంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ నాకు తెలియనటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితిని కనుగొనబోతున్నాను. నాకు ఇక్కడ హైడ్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి తెలుసు. హైడ్రోజన్ అనేటువంటి మొదటి గ్రూపుకు సంబంధించినటువంటి మూలకము కావున +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. 2 × +1 +X +3 × -2 ఆక్సిజన్ అనేటువంటిది -2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. -2 = 0. చూడండి, ఇక్కడ 2 × +1 +2 +X +(-6) = 0. ఇక్కడ నుంచి నేను Xని కనుక కనుక్కుంటే X -6 అటువైపుకు పోతే +6 అవుతుంది. అదేవిధంగా +2 అటువైపు పోతే -2 అవుతుంది. X +4 అనేటువంటిది నాకు ఇక్కడ వస్తుంది. ఈ X H2SO3లో ఉన్నటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితి +4గా మనకు వచ్చింది. అదేవిధంగా H2SO4 లోపల సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితిని కనుక కనుక్కున్నట్లయితే ఇక్కడ రాస్తున్నాను H2SO4 సల్ఫర్ అనేటువంటిది X అనుకుంటున్నాను. దాంతోపాటు 2 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. 2 హైడ్రోజన్ పరమాణువులు సల్ఫర్ పరమాణువుతో 4 ఆక్సిజన్ పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. వీటి యొక్క మొత్తం ఆక్సీకరణ స్థితుల సంఖ్య 0కి సమానంగా ఉండాలి అనే అంశాన్ని ఆధారం చేసుకొని తెలియనటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితిని కనుగొంటున్నాను. 2 × +1 +X +4 × ఆక్సిజన్ అనేటువంటిది -2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది 0. సేమ్ అదేవిధంగా +2 +X +- అవుతుంది కాబట్టి 4 × 2 = 8 అవుతుంది. X -8 = 0. X -8 అటువైపుకి వెళ్తే +8 -2 X +6. ఈ రకంగా ఈ X అనేటువంటిది ఈ సల్ఫర్లో ఉన్నటువంటి ఆక్సీకరణ స్థితిని సూచిస్తుంది. +6 అనేటువంటిది ఆక్సీకరణ స్థితి. ఆ రకంగా H2SO3లో ఉన్నటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితి +4 కాగా H2SO4లో ఉన్నటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితి +6 అవుతుంది. సో ఈ రెండు ఒకే రకమైనటువంటి సమ్మేళనాలుగా అనిపిస్తున్నాయి, కానీ సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితి వేరువేరుగా ఉన్న కారణంగా పేర్లు కూడా మనకు వేరువేరుగా వస్తున్నాయి. సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితి ఏ సమ్మేళనంలోనైతే తక్కువగా ఉంటుందో ఆ సమ్మేళనాన్ని మనము అస్తో సూచిస్తాము. అదేవిధంగా సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితి ఏ సమ్మేళనంలోనైతే ఎక్కువగానుందో +4తో కంపేర్ చేసినప్పుడు +6 అనేటువంటిది ఎక్కువ, ఆక్సీకరణ స్థితి +6 అనేటువంటిది ఎక్కువ ఉంటుందో అక్కడ మనము ఇక్తో సూచిస్తాము. సేమ్ ఎక్కువ ఆక్సీకరణ స్థితి ఉన్నప్పుడు ఇక్తో, తక్కువ ఆక్సీకరణ స్థితి ఉన్నప్పుడు అస్తో సూచిస్తాము. దీనికి మరొక ఉదాహరణ నైట్రిక్ యాసిడ్, అదేవిధంగా నైట్రస్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ లోపల నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి అనేటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి ఇక్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. నైట్రస్ యాసిడ్ లోపల నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి అనేటువంటిది ఇక్కడి నైట్రోజన్తో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంటుంది కాబట్టి అస్తో సూచించడం జరిగింది. నైట్రిక్ యాసిడ్, నైట్రస్ యాసిడ్ల యొక్క ఫార్ములాలు ఒకసారి రాసి వాటి నుంచి ఆక్సీకరణ స్థితులను, వాటి లోపల నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితులను కనుగొనే ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్గా ఉంటుంది మీకు. ఈ రకంగా సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్ల గురించి స్థూలంగా చర్చించడం జరిగింది. మనకి ఆమ్లాలు అనేటువంటి హెడ్డింగ్ కింద అలోహ ఆక్సైడ్ల నుంచి ఏర్పడతాయని చెప్పడం జరిగింది. వాటికి ఎగ్జాంపుల్స్ H2CO3, H2SO3, H2SO4.
పేర్లు ఏ విధంగా వేరువేరుగా ఉన్నాయనే విషయాన్ని నైట్రిక్ యాసిడ్, నైట్రస్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్లను ఉదాహరణలుగా తీసుకొని వివరించడం జరిగింది. ఇది ఆమ్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనము క్షారాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక చూసినట్లయితే క్షారాలు అనేటువంటివి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ మనం ఇట్లా చేతితో టచ్ చేసి ఇలా అన్నట్లయితే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని గుర్తించడానికి ఈ స్వభావం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ క్షారాలు అనేటువంటివి ఎరుపు లిట్మస్ కాగితాన్ని, ఏదైతే రెడ్ లిట్మస్ పేపర్ ఉంటుందో ఆ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి, నీలి రంగులోకి మారుస్తాయి. అక్కడేం చెప్పాం, యాసిడ్ అనేటువంటిది బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి మారుస్తుంది. అదేవిధంగా బేస్ అనేటువంటిది రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది, బ్లూ లిట్మస్గా మారుస్తుంది. ఇంకో విధంగా చెప్పాలనంటే ఏ సబ్స్టాన్సెస్ అయితే అర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి ఏ సబ్స్టాన్సెస్ అయితే, ఏ పదార్థాలు అయితే H+ అయాన్ని విడుదల చేస్తాయో వాటినే యాసిడ్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పదార్థాలు అయితే OH-1 అయాన్ని ఏర్పాటు చేస్తాయో అటువంటి పదార్థాలనే మనము బేసెస్ అని పేర్కొనడం జరుగుతుంది. ఏమంటున్నాం, అర్హీనియస్ ప్రకారం H+1ని అయాన్లని రిలీజ్ చేస్తే అది యాసిడ్ గాను, OH-1 అయాన్లని రిలీజ్ చేస్తే దాన్ని బేస్ గాను పరిగణించడం జరుగుతుంది. ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ని ఆధారం చేసుకొని అర్హీనియస్ థియరీని పరిశీలిస్తే మనము H2SO4ని తీసుకున్నాము. దీని లోపల H+ అనేటువంటిది బయటకు వస్తుంది, ప్లస్ HSO4 అనేటువంటిది కూడా బయటకు వస్తుంది. HSO4-1 H+ అనేటువంటిది బయటకు వస్తుంది. సో ఈ విధంగా H+ అయాన్లను ఇస్తుంది కాబట్టి ఇది తీసుకున్నటువంటి సబ్స్టాన్స్ అనేటువంటిది యాసిడ్గా చెప్పవచ్చు. సో లిట్మస్ పేపర్ పరంగా బ్లూ నుంచి రెడ్గా మారితే యాసిడ్, రెడ్ని బ్లూగా మారుస్తే బేస్. సో ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తుందనే విషయాన్ని క్షారాలు తెలుసుకోవచ్చు. క్షారాల యొక్క pH విలువలు అనేటువంటి, ఆమ్లాల యొక్క pH విలువలు 1 నుండి 6గా నమోదైతే క్షారాల యొక్క pH విలువలు pH స్కేల్ పైన 8 నుండి 14 వరకు ఉంటాయి. 8 నుండి 14 వరకు ఉంటాయి. ఇవి ప్రధానంగా లోహ ఆక్సైడ్ల నుంచి ఏర్పడతాయి. ఆమ్లాలు అనేటువంటివి అలోహ ఆక్సైడ్ల నుంచి ఏర్పడితే క్షారాలు అనేటువంటివి లోహ ఆక్సైడ్ల నుంచి ఏర్పడతాయి. లోహ ఆక్సైడ్లు అనగా ఒక లోహము అనేటువంటిది ఆక్సిజన్తో చరణంగా ఏర్పడేటువంటి ఆక్సైడ్లనే లోహ ఆక్సైడ్లు అని అంటాము. నేను ఎగ్జాంపుల్గా లిథియంని తీసుకుంటున్నాను. లిథియం ఎప్పుడైతే ఆక్సిజన్తో చరణందుతుందో లిథియం ఆక్సైడ్ అనేటువంటి లోహ ఆక్సైడ్ ఏర్పడుతుంది. లిథియం అనేటువంటి మొదటి గ్రూపుకు చెందినటువంటి మూలకము, దీని లోహము అని పరిగణించడం జరుగుతుంది, లోహంగా పరిగణించడం జరుగుతుంది. లోహం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు లోహ ఆక్సైడ్ LiO. అదేవిధంగా సోడియంని కూడా మరో ఉదాహరణగా తీసుకుంటున్నాను. సోడియం ఎప్పుడైతే ఆక్సిజన్తో చరణందుతుందో ఇక్కడ మనకి Na2Oగా ఏర్పడుతుంది. ఇక్కడ కూడా 2 అమ్మ. ఇక్కడ లిథియం యొక్క ఆక్సీకరణ స్థితి +1, ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి -2. ఆక్సిజన్కు ఉన్నటువంటి ఆక్సీకరణ స్థితి -2ని సంతులనం చేయాలంటే 2 లిథియం పరమాణువులు అనేటువంటి అవసరం కాబట్టి Li2Oగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి -2, సోడియం యొక్క ఆక్సీకరణ స్థితి +1. ఎందుకంటే సోడియం అనేటువంటిది మొదటి గ్రూప్కి సంబంధించినటువంటి మూలకం, +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. ఈ -2 ఆక్సిజన్కు ఉన్నటువంటి -2 ఆక్సీకరణ స్థితిని సంతులనం చేయాలని అంటే 2 సోడియం పరమాణువులు అనేటువంటి అవసరము కాబట్టి Na2Oగా తీసుకోవడం జరిగింది. సో లిథియం Li2O అండ్ సోడియం ఆక్సైడ్ Na2O ఏవైతే ఉన్నాయో వీటిని మనం లోహ ఆక్సైడ్లు అని అంటున్నాము. ఎప్పుడైతే ఈ లోహ ఆక్సైడ్లు నీటితో చర్యనొందుతాయో అప్పుడు లిథియం హైడ్రాక్సైడ్ LiOH అనేటువంటిది ఏర్పడుతుంది. సో సోడియం ఆక్సైడ్ Na2O ఏదైతే ఉందో ఈ Na2O వాటర్తో చర్యనొందినప్పుడు మనకు NaOH అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా లోహ ఆక్సైడ్లు అనేటువంటివి నీటితో చర్యనొందినప్పుడు ఏర్పడేటువంటివి మనకు క్షారాలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లోహ ఆక్సైడ్ల నుంచి ఏర్పడేటివి క్షారాలు. ఓకేనా. సో ఇక్కడ లిథియం హైడ్రాక్సైడ్ని మనం ఒక ఉదాహరణగా, సోడియం హైడ్రాక్సైడ్ని ఒక ఉదాహరణగా, అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ని మరో ఉదాహరణగా చెప్పవచ్చు. బెరిలియం హైడ్రాక్సైడ్ కూడా ఒక ఉదాహరణ. సో ఇవన్నీ కూడా మనకి ఈ క్షారాలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు. లిథియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, బెరిలియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కూడా OH- అయాన్లని ఇవ్వగలవు. సోడియం హైడ్రాక్సైడ్ డీకంపోజ్ అయితే Na++OH- అనేటువంటిది వస్తుంది. మనకి
అరినియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ బేసిస్ నుంచి ఏ పదార్థం అయితే OH మైనస్ అయాన్లను విడుదల చేయగలదో దాన్ని మనం క్షారంగా పరిగణిస్తాము. ఇక్కడ ఆ నిర్వచనాన్ని కూడా ఈ NaOH అనేటువంటి ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి NaOH అనేటువంటిది ఒక బేస్గా మనం లేదా క్షారంగా పరిగణిస్తాము. ఇది క్షారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనము లవణాలను కనుక చూసినట్లయితే ఒక pH స్కేల్ తీసుకున్నట్లయితే pH స్కేల్ పైన మనకు 1 నుండి 14 వరకు విలువలు అనేటువంటివి ఉంటాయి. 1 నుండి 14 వరకు విలువలు అనేటువంటివి ఉంటాయి. మధ్యలో 7 అనేటువంటిది ఉంటుంది. 1 నుండి 6 వరకు గల pH విలువలు గల సబ్స్టాన్స్నే మనము ఆమ్లాలు అని పేర్కొంటాము. ఇక్కడ 8 నుండి 14 వరకు కలిగినటువంటివి క్షారాలుగా పేర్కొంటాము. ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నటువంటి దీన్ని లవణము అని పేర్కొనడం జరుగుతుంది. లవణాల యొక్క pH విలువ అనేటువంటిది 7గా ఉంటుంది. ఆమ్ల క్షార లవణాలకి మధ్యస్థ లక్షణాలని ఈ లవణాలు కలిగి ఉంటాయి. మరి ఈ లవణాలు ఏ విధంగా ఏర్పడతాయని అంటే ఆమ్లాలు క్షారాల మధ్య చర్య కారణంగా ఏర్పడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్గా NaCl, KCl, బెరీలియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ మొదలగున్నవన్నీ కూడా లవణాల కింద ఉదాహరణలుగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ 7 pH విలువని 7ని కలిగి ఉంటాయి. ఇటు ఆమ్లాలకి మరియు అటు క్షారాలకి మధ్యస్థంగా వీటి లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడే నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ 2, 3, 4, 5, 6 అనుకున్నట్లయితే ఈ 1 నుంచి 6 వరకు pH విలువైన ఆమ్లాలను కలిగి ఉంటాయి. 1 నుంచి ఇక్కడ వరకు 1 నుంచి 3 వరకు ఏవైతే pH విలువలను కలిగి ఉన్నాయో ఆమ్లాలు ఏవైతే pH విలువలను కలిగి ఉన్నాయో ఈ ఆమ్లాలని ఈ 1 నుంచి 3 వరకు కలిగినటువంటి ఆమ్లాలని బలమైన ఆమ్లాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అని చెప్పడం జరుగుతుంది. 4 నుండి 6 వరకు pH విలువలను కలిగిన ఆమ్లాలను బలహీన ఆమ్లాలుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్షారాల లోపల 8, 9, 10, 11, 12, 13 సో 8 నుండి 10 వరకు కలిగినటువంటి క్షారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలమైనవి గాను 11 నుంచి 14 వరకు కలిగినటువంటి క్షారాలను బలమైన క్షారాలుగా మనము పరిగణించడం జరుగుతుంది. ఇది pH స్కేల్ని ఆధారం చేసుకొని బలమైన ఆమ్లాలు, బలహీన ఆమ్లాలు, బలమైన క్షారాలు, బలహీన క్షారాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించినటువంటి ప్రాథమిక ధర్మాలు. ఇంకా మనము ఇదే అంశంలో భాగంగా pH స్కేల్ని ప్రత్యేకంగా ఒకసారి అధ్యయనం చేద్దాము. ఈ pH స్కేల్ని సొరెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. pH స్కేల్ని మనం రాసేటప్పుడు ఈ విధంగా రాస్తాము. pH -log H+ అని రాయడం జరుగుతుంది. pHకు ఉన్నటువంటి ఫార్ములా ఇది. హైడ్రోజన్ అయాన్ల యొక్క రుణాత్మక గాఢతనే pHగా నిర్వచిస్తారు. రుణాత్మక గాఢత యొక్క లాగ్ విలువని పర్టికులర్గా చెప్పాలంటే రుణాత్మక గాఢత యొక్క లాగ్ విలువనే మనము pH స్కేల్గా నిర్వచిస్తాము. అంటే మనకిప్పుడు కొంత HCl అనేటువంటిది ఒక 100 ml HCl అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. 100 ml HCl అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 100 ml HClలో ఉన్నటువంటి H+ అయాన్ల యొక్క గాఢత అంటే ఈ రకమైన బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ రకమైన బ్రాకెట్ గాఢతని కాన్సంట్రేషన్ని సూచిస్తుంది. ఈ H+ అయాన్ల యొక్క గాఢతని ఇక్కడ తీసుకొని దాని యొక్క నెగిటివ్ లాగార్థం వాల్యూని తీసుకుంటే మనకు వచ్చేటువంటిదే pH. ఆ pH అనేటువంటిది 1 to 14 మధ్యలో ఆ pH విలువలు అనేటువంటివి 1 to 14 మధ్యన అనేటువంటివి ఉంటుంది. ఇక్కడ తీసుకున్నటువంటిది HCl కాబట్టి పర్టికులర్గా 1 to 6 మధ్యన ఆ pH విలువ అనేటువంటిది మనకు లభిస్తుంది. ఇది pHకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. pH స్కేల్ని సోరెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. హైడ్రోజన్ అయాన్ల గాఢత ఆధారంగా మనము ఈ pHని నిర్వచిస్తాము. అదేవిధంగా మనకు ఇంకొక కాన్సెప్ట్ POH అనేటువంటి స్కేల్ కూడా ఉంది. దీనికి విలోమంగా ఉండేటువంటిదే POH. pH లోపల నెగిటివ్ లాగార్థం ఆఫ్ H+ అయాన్ కాన్సంట్రేషన్ ఏ విధంగా తీసుకున్నామో POH లోపల నెగిటివ్ లాగార్థం వాల్యూ ఆఫ్ OH- అయాన్స్ని తీసుకుంటాము. ఈ రకంగా ఒకవేళ బేస్కి కనుక లెక్క పెట్టాలి అని అనుకుంటే OH విలువని కన్సిడర్ చేసి మనము ఈ POH విలువని లెక్క కడతాము. pHకి POHకి విలోమంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది pHకి సంబంధించినటువంటి ఫార్ములా, ఇది POHకి సంబంధించినటువంటి ఫార్ములా. ఇది pH స్కేల్ గురించి. ఇంకా మనం నిత్య జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలకి ఉన్నటువంటి pH విలువల గురించి ఒకసారి అధ్యయనం చేద్దాం.
మనము నిత్య జీవితంలో ఏవైతే కొన్ని పదార్థాలను వాడుతున్నామో, కొన్ని ద్రావణాలను వాడుతున్నామో, ఆ ద్రావణాలకి pH విలువ అనేటువంటిది ఎంత ఉంటుందనే విషయాన్ని ఒకసారి గమనిద్దాము. ఎందుకనంటే వీటికి ఉండేటువంటి pH విలువలపైన మనకు పోటీ పరీక్షల లోపల అనేక సార్లు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. ఒకసారి కనుక చూసినట్లయితే బ్యాటరీలలో మనం యాసిడ్ని వాడతాం, ప్యూర్ యాసిడ్స్ని వాడతాము. వాటి యొక్క ఆమ్లం యొక్క విలువ అనేటువంటిది ఈ విధంగా 1కి దగ్గరగా ఉంటుంది. అంటే ప్యూర్ యాసిడ్ బలమైన ఆమ్లాన్ని వాడతాము. ఎందుకనంటే బ్యాటరీల లోపల అయాన్లని అవి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. బలమైన ఆమ్లాలు అనేటువంటివి తొందరగా అయాన్లను విడుదల చేస్తాయి. ఆ విధంగా విడుదలైనటువంటి అయాన్లు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో పాల్గొని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి బ్యాటరీల లోపల బలమైన ఆమ్లాలని మనం వాడతాము. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ద్రవము లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ అని అంటాము. 1.2గా ఉంది, 1 అని గుర్తుపెట్టుకోండి. గ్యాస్ట్రిక్ ద్రవము, గ్యాస్ట్రిక్ ద్రవం అని అంటే మన జీర్ణాశయం లోపల వెలువడేటువంటి HCl ఏదైతే ఉందో దాన్ని మనము గ్యాస్ట్రిక్ ద్రవము అని పేర్కొంటాము. ఈ గ్యాస్ట్రిక్ ద్రవం లోపల HCl అనేటువంటిది ఉంటుంది. అందుకే pH అనేటువంటిది 1కి దగ్గరగా ఉంది. ఇది మనం తినే ఆహారం ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశించేటువంటి సూక్ష్మక్రిములను అంతమొందించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా మనం ఎక్కువసేపు ఆహారం తీసుకున్నట్లయితే మనకు కడుపులో మంట రావడానికి గల కారణము ఈ గ్యాస్ట్రిక్ జ్యూసే. ఒక రోజులో పదే మనం ఆహారం అనేటువంటిది రోజుల తరబడి ఆహారం అనేటువంటిది లేట్గా తీసుకున్నట్లయితే ఈ HCl కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మన స్టమక్లో పెరిగిపోయి HCl గోడలకి పుండు వంటి నిర్మాణం అనేటువంటి ఏర్పడుతుంది. దాన్నే మనం అల్సర్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా దాన్ని నివారించాలంటే మనం టైంకి ఫుడ్ తీసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ థింగ్. అందుకే డాక్టర్స్ కూడా మనకు సజెస్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ నిమ్మరసాన్ని కనుక తీసుకున్నట్లయితే లెమన్ ఏదైతే ఉందో ఇది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి 2కి దగ్గరగా ఉంటుంది ఈ నిమ్మరసం. సోడా నీరు అనేటువంటిది తీసుకుంటున్నాం, ఇక్కడ 3కి దగ్గరగా ఉంటుంది. వెనిగర్ అంటే మనం కిచెన్లో వాడేటువంటి ఒక రసాయనము. దీన్నే మనము ఎసిటిక్ యాసిడ్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. వెనిగర్ అని అంటే ఎసిటిక్ యాసిడ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎసిటిక్ యాసిడ్, దీని యొక్క ఫార్ములాను కూడా ఇక్కడ ఇస్తున్నాను, CH3COOH. దీన్నే మనం వెనిగర్ అని కూడా పిలుస్తున్నాం. ఓకేనా. బత్తాయి కూడా ఈ లెమన్ జాతికి చెందింది కాబట్టి బత్తాయి కూడా ఆమ్లయుతంగా ఉంటుంది. ఈ ఆమ్లయుతంగా ఉన్నటువంటి బత్తాయిని కనుక చూసినట్లయితే 3.5గా ఉంది. బత్తాయి రసం యొక్క pH వాల్యూ అనేటువంటిది 3.5గా ఉంది. మనకు సి విటమిన్ అందించడానికి ఈ నిమ్మరసం, బత్తాయి రసం ఉపయోగపడుతుంది. సి విటమిన్ ఉత్పత్తి చెందాలి అని అంటే అక్కడ జరిగేటువంటి రసాయన చర్యలు అనేటువంటివి pH ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ pH తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మాత్రమే రసాయన చర్యలు జరిగి సి విటమిన్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి నిమ్మరసం మరియు బత్తాయి రసం యొక్క pH విలువలు ఆమ్లయుతంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం బెవరేజ్గా తీసుకునేటువంటి బీర్ ఏదైతే ఉందో దాన్ని 4.5గా ఉంది. దాని యొక్క pH విలువ అనేటువంటిది 4.5గా ఉంది. కాఫీ కూడా, కాఫీలు అధికంగా తీసుకునే వాళ్ళలో ఎసిడిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాఫీ యొక్క ఆమ్లయుతం ఇక్కడ చూడండి 4.5గా ఉంది. గుడ్డులో తెల్ల సోన కూడా ఆమ్లయుతంగానే ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. స్వచ్ఛమైన వర్షం నీరు అనేటువంటిది 5.5గా ఉంది. 6కి కొంచెం లోపల 5 తర్వాత ఉంది కాబట్టి 5.5గా మనం దీన్ని తీసుకోవచ్చు. స్వచ్ఛమైన వర్షపు నీరు. తాజా స్వేదన జలము అంటే మనము డిస్టిల్డ్ వాటర్ అని పిలుస్తాము. మనం ల్యాబొరేటరీ లోపల డిస్టిల్డ్ వాటర్ అనేటువంటిది పిలుస్తాము. అది న్యూట్రల్గా ఉంటేనే మనకు రసాయన చర్యలు అనేటువంటివి కరెక్ట్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తాజా స్వేదన జలం అంటే డిస్టిల్డ్ వాటర్. అన్ని అయాన్లను రిమూవ్ చేసిన తర్వాత ఉండేటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం 7గా పేర్కొనడం జరుగుతుంది. ఈ స్వచ్ఛమైన వర్షపు నీరు 5.5 ఉంది కదా. ఒకవేళ కనుక గాలి లోపల కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, మనం వీటిని పొల్యూటెంట్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ పొల్యూటెంట్స్ యొక్క గాఢత పెరిగినప్పుడు గాలి లోపల ఈ వర్షం నీరు అనేటువంటిది ఈ సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్తో చేరినుంది. కార్బోనిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా మార్పు చెంది వర్షం రూపంలో కిందికి రావడం జరుగుతుంది. దాన్నే మనము ఆమ్ల వర్షం అని పేర్కొనడం జరుగుతుంది. ఆమ్ల వర్షం కారణంగా అనేక అనర్థాలు అనేటువంటి జరుగుతుంది. మనకు సంబంధించి చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు అనేటువంటి తాజ్మహల్, చార్మినార్ వంటివి అవి రంగును కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆమ్ల వర్షాలు ఉన్నటువంటి దుష్ఫలితాలు. ఈ విధంగా స్వచ్ఛమైన వర్షం నీరు సాధారణంగా 5.5 కలిగి ఉంటుంది. 5.5 pHని కలిగి ఉంటుంది. ఈ పొల్యూటెంట్స్ కారణంగా దాని యొక్క pH విలువ అనేటువంటిది 5.5 కన్నా ఇంకా తగ్గిపోయి ఆమ్లం యొక్క గాఢత పెరిగేటువంటి అవకాశం ఉంది. దాన్నే మనం ఆమ్ల వర్షంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది తాజా స్వాదన జలము. పాలు అనేటువంటివి 6.5 కొద్దిగా ఆమ్లయుతంగా ఉన్నాయి. మనం రక్తం కనుక చూసుకున్నట్లయితే కొంత క్షారయుతంగా ఉంది, 7.5గా ఉంది. దీని యొక్క pH విలువ అనేటువంటిది 7.5గా ఉంది. సముద్రపు నీరు లవణాలతో కలిగి ఉంటుంది కాబట్టి 8గా ఉంది.
అదేవిధంగా వంట సోడా, NaHCO3 ద్రావణము, ఇవన్నీ కూడా క్షారయుతంగా ఉన్నాయి. ఇళ్లలో ఉత్పత్తి చేసేటువంటి అమోనియా కూడా 11.5గా, బట్టల సోడా 12.5గా, అదేవిధంగా NaOH అనేటువంటిది ఇది క్షారము కాబట్టి 13.5గా ఉంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వెరీ ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇంతకుముందు కూడా మనకి ఎగ్జామ్ లోపల అడగడం జరిగింది. మనం ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ లోపల HCl ఉంటుందని చదువుకున్నాము. HCl యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మనకు పెరిగి మనకు అల్సర్స్ వస్తాయో అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించినప్పుడు వారు ఇచ్చేటువంటి టానిక్లో ఉండేదే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఆమ్లయుతంగా మారినటువంటి మన జీర్ణాశయాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం, సంతులనం చేయడం కోసము డాక్టర్ మనకి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇస్తాడు. ఇక్కడ ఆమ్లం ఉంది, ఇక్కడ ఇచ్చేటువంటి క్షారం తీసుకున్నట్లయితే ఆమ్లము ప్లస్ క్షారము కలిసిపోయి లవణము ప్లస్ వాటర్ అనేటువంటివి వచ్చి సంతులనం అనేటువంటిది జరిగి మనకి గ్యాస్ట్రిక్ ఏదైతే ఎక్కువ HCl గాఢత ఉందో దాని నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వివిధ ద్రావణాల ఎక్కువ ఉన్నటువంటి pH విలువ. నెక్స్ట్ మనము ఆమ్లాలు ఎప్పుడైతే క్షారాలతో చర్యనొందుతాయో అటువంటి చర్యనే మనము తటస్థీకరణ చర్య అని పేర్కొనడం జరుగుతుంది. తటస్థీకరణ చర్య అని పేర్కొనడం జరుగుతుంది. ఈ తటస్థీకరణ చర్య లోపల సాల్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ప్రతి తటస్థీకరణ చర్య లోపల సాధారణంగా క్రియాజన్యాలుగా నీరు ప్లస్ లవణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. HCl అనేటువంటిది ఒక ఆమ్లము, NaOH అనేటువంటిది ఒక క్షారము. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి ఎగ్జాంపులే. ఈ రెండు చర్యనొందినప్పుడు NaCl అనేటువంటిది ఏర్పడుతూ ఇదే మనకి సాల్ట్ లేదా లవణం అని అంటాము. దీంతోపాటు వాటర్ అనేటువంటిది ఏర్పడుతుంది. తటస్థీకరణ చర్య లోపల న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని ఇంగ్లీష్లో అంటాము. దీని లోపల సాధారణంగా లవణము నీరు అనేటువంటివి ఏర్పడతాయి. ఏ ఆమ్లము ఏ క్షారంతో చర్యనొందినా లవణము మరియు నీరు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ తటస్థీకరణ చర్య లోపల ఎప్పుడైతే ఆమ్లము క్షారంతో చర్యనొందుతుందో దీని లోపల కొంత మొత్తంలో ఉష్ణం అనేటువంటి విడుదల జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈ తటస్థీకరణ చర్యని లేదా న్యూట్రలైజేషన్ రియాక్షన్ని ఉష్ణమోచక చర్య అని అంటారు. దీన్నే మనం ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని అంటాము. చర్యలు రెండు రకాలు, ఉష్ణమోచక చర్య, ఉష్ణగ్రాహక చర్య అని నేర్చుకున్నాము. ఏ చర్యలోనైతే ఉష్ణశక్తి విడుదలవుతుందో దాన్ని ఉష్ణమోచక చర్య అని అంటామని నేర్చుకోవడం జరిగింది ఇంతకుముందే. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను. NaOH + HCl gives rise to NaCl + H2O. ఇది తటస్థీకరణ చర్య. ఇక్కడ కొన్ని లవణాలు, కొన్ని సాల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ సాల్స్ యొక్క ఉపయోగాల గురించి మనకు పదే పదే పోటీ పరీక్షలో రావడం జరుగుతుంది. విరంజన చూర్ణము అని అంటాము. దీన్నే మనం బ్లీచింగ్ పౌడర్ అని పేర్కొంటాము. దీని యొక్క సూత్రం అనేటువంటిది కాల్షియం ఆక్సీక్లోరైడ్, CaOCl2. డైరెక్ట్గా ఫార్ములాని అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. విరంజన చూర్ణాన్ని మనము తాగే నీటిలో కలిపినట్లయితే త్రాగే నీరులో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను అంతమొందించేటువంటి శక్తి ఈ విరంజన చూర్ణము లేదా బ్లీచింగ్ పౌడర్కి ఉంటుంది. ఏదైనా వస్త్రం నుంచి రంగును విడదీయాలి అని అంటే బ్లీచింగ్ పౌడర్ని వాడతాము. బ్లీచింగ్ అంటే రిమూవ్ చేయడం. అదేవిధంగా కలప పరిశ్రమలో కూడా మనము ఈ విరంజన చూర్ణము లేదా బ్లీచింగ్ పౌడర్ని వాడడం జరుగుతుంది. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా అనేటువంటిది కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఇది డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది. తాగునీటి లోపల బ్లీచింగ్ పౌడర్ కలిపితే క్లోరిన్ అధికంగా ఉన్న కారణంగా సూక్ష్మక్రిములను అంతమొందించే శక్తి దీనికి ఉంటుంది. అందుకే మనం తాగునీరుని శుద్ధి చేయ ప్రక్రియలో బ్లీచింగ్ పౌడర్ అనేటువంటిది వాడతాం. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంకొక లవణము బేకింగ్ సోడా. దీని యొక్క ఫార్ములాని మనము NaHCO3 అని అంటాం. NaHCO3 అని అంటాము. దీన్నే తినే సోడా అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే వంట సోడా అని కూడా అంటారు. తినే సోడా లేదా బేకింగ్ సోడా అని పేర్కొనడం జరుగుతుంది. ఈ తినే సోడా లేదా బేకింగ్ సోడా మనకి ఇంతకుముందు చెప్పినట్టు యాసిడిటీ నుంచి ఉపశమనం పొందడం కోసము ఈ బేకింగ్ సోడాని మనం తీసుకున్నట్లయితే అక్కడ ఆమ్లయుతంగా ఉన్నటువంటి HCl ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేయడంలో ఈ బేకింగ్ సోడా కూడా ఉపయోగపడుతుంది. దీన్నే మనం కేకు లోపల కలుపుతారు. ఎందుకోసం అంటే కేకులు అనేటువంటివి పఫీగా ఉండడం కోసం, అంటే గ్యాప్స్ వచ్చేసి పఫీగా ఉండడం కోసము ఈ బేకింగ్ సోడాని కనుక కలిపినట్లయితే ఆ కేక్ పిండి మధ్య లోపల గ్యాప్స్ని క్రియేట్ చేయడంలో బేకింగ్ సోడా అనేటువంటిది ఉపయోగపడుతుంది. దీన్నే రసాయనికంగా సోడియం బైకార్బోనేట్ లేదా NaHCO3 అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ వాషింగ్ సోడా అని అంటాం. దీన్నే సోడియం కార్బోనేట్ అని అంటారు. ఇది సబ్బుల్లో ప్రధానంగా ఉపయోగిస్తారు. సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా Na2CO3. ఈ క్రింది వానిలో వాషింగ్ సోడాని గుర్తించండి అని 3-4 రకాల ఫార్ములాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుపట్టండి. Na2CO3 అనేటువంటిది వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్. NaHCO3 అనేటువంటిది బేకింగ్ సోడా, దీన్నే తినే సోడా అని అంటాము. కేకులలో ఉపయోగిస్తాము. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక
మనం సాధారణంగా ఉపయోగించేట్లు లవణము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని బొమ్మల తయారీలో పిఓపి అని అంటాం మనం. దీని బొమ్మల తయారీలో, ఫాల్ సీలింగ్ తయారీలో ఉపయోగిస్తాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని యొక్క ఫార్ములా కనుక చూసినట్లయితే కాల్షియం సల్ఫేట్ డాట్ H2O. H2O ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిసారి 2 కాల్షియం సల్ఫేట్లు అనేటువంటివి కలిసి ఉంటాయి. 2 కాల్షియం సల్ఫేట్లు అనేటువంటివి కలిసి ఉంటాయి. 2 కాల్షియం సల్ఫేట్లు కలిసి ఉన్నప్పుడు 1H2O అనేటువంటిది ఉంటుంది. వాటి లోపల ఒక వాటర్ మోలిక్యూల్ అనేటువంటిది ఉంటుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది కాల్షియం సల్ఫేట్ డాట్ H2O అని సాధారణ ఫార్ములాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జిప్సమ్ కనుక తీసుకున్నట్లయితే కాల్షియం సల్ఫేట్ డాట్ 2H2O. కాల్షియం సల్ఫేట్ డాట్ 2H2O. ఇవి రెండు సేమ్ ఒకే రకమైనటువంటి ఫార్ములాగా కనిపిస్తున్నాయి, కానీ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ H2O, ఇక్కడ 2H2O. ఈ జిప్సమ్ని వేడి చేస్తేనే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది వస్తుంది. 1.5 నీటి అణువును కోల్పోయి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది వస్తుంది. ఈ పర్టికులర్గా ఇక్కడ ఇచ్చినటువంటి 5 కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కాంపౌండ్స్ నుండి అనేకసార్లు పోటీ పరీక్షలో ప్రశ్నలు రావడం జరిగింది. ఫార్ములాలను గుర్తించడము, ఉపయోగాల మీద ప్రశ్నలు రావడం జరిగింది. జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు మొత్తంగా ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి మన క్లాస్లో మనము ఇంకో కొత్త అంశంని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.